నమస్తే, వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. డీలిమిటేషన్తో మహిళా బిల్లు ముడిపెట్టి బీజేపీ మోసం చేసిందన్న కల్వకుంట్ల కవిత. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్తో థరూర్లో సబిత పర్యటన. పద్మారావు నగర్లో ఎమ్మెల్యే తలసాని పర్యటన. మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికై హామీ. కొండపల్లి మేళా ప్రారంభం. పర్యాటక అభివృద్ధికి కొత్త అడుగులు. హైదరాబాద్లో పోలీసుల విస్తృత తనిఖీలు. పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో గుట్కా పట్టివేత. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. మహిళా బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో కలిపి తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆరోపించారు. మహిళల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని, మరోసారి అది నిరూపితమైందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశ రాజకీయాల్లో మరోసారి వేడి చర్చ మొదలైంది. జై తెలంగాణ, జై భారత్. భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా తెలిసి ఉన్నప్పటికీ కూడా విమెన్ రిజర్వేషన్ బిల్లు పెట్టి మహిళల కోసం బిల్లు పెడుతున్నామని ఏదో రాజకీయంగా లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని డీలిమిటేషన్తో కలిపి పెట్టి ఇవాళ ఆపోజిషన్ పార్టీస్ అన్నీ ఒక దగ్గరికి వచ్చి ఆ మహిళా బిల్లును ఓడగొట్టేటట్టు చేసిండ్రు. అది కేవలం భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశ మహిళల్ని వంచినారని చెప్పడానికి పెద్ద ఉదాహరణ. ఆల్రెడీ ఒకసారి పార్లమెంటు బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు మహిళా బిల్లు పాస్ చేసిండ్రు. దాన్ని సెన్సెస్తో అంటే జనగణనతో ఆనాడు లింక్ చేసిండ్రు. ఇప్పుడేమో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మేము పాత జనాభా లెక్కలనే వాడుకుంటాము, కాకపోతే డీలిమిటేషన్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ అని పెట్టి మళ్ళీ ఒకసారి మహిళల్ని మోసం చేసినారు. నేను మన తెలంగాణ ఆడబిడ్డల్ని, ఆంధ్ర ఆడబిడ్డల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే మహిళల్ని మోసం చేసిందో దాన్ని దయచేసి గుర్తించండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వెస్ట్ బెంగాల్లో ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి, ఆడొక మహిళ లీడర్షిప్ చేస్తుంది, ఆ మహిళను గెలిపించండి, ఈ మోసకారి మాయమాటలు చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టండి అని చెప్పండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వికారాబాద్ జిల్లా తరూర్ మండలంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. నాగసన్పల్లి, తరిగోపుల, అల్లీపూర్ గ్రామాల్లో జొన్న, మొక్కజొన్న రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. అవే 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 కవర్ తీసి చూసేస్తా. సెంటర్ ఓపెన్ చేసిన కొనలేరా ఎప్పుడే పోయినందుకు దారుల్లో నేనేమంటున్నా, దారుల్లో ఓపెన్ చేస్తాడు కాదు, ఇక్కడ వచ్చి పెట్టండి. ఎందుకంటే ఇంతమంది ఇప్పుడు నేను చూస్తే నాకే ప్రాణం కలకలేదు. 20% పంట కూడా తీయలేదు ఆ ఊర్లో. మొత్తం రోడ్ల మీద మొత్తం మక్కలే ఉన్నాయి, ఎక్కడ నడవడానికి వీలు లేకుండా. అక్కడ ఏదో నామకే వస్తే ఓపెన్ చేసి మేము వచ్చినాం కాబట్టి నామకే వస్తే ఓపెన్ చేయడం కాదు. కలెక్టర్ ఏమో శాంక్షన్ లేదంటున్నాడు. ప్రభుత్వం నుండి మాకు క్లారిటీ లేదమ్మా అని కలెక్టర్ గారు చెప్తున్నారు. ఇప్పుడే మండే వరకు మాకు క్లారిటీ వస్తుంది, క్లారిటీ రాగానే ఓపెన్ చేస్తామంటున్నారు. మరి ఇదేమి నటననా కొంటారా నిజంగానే? ఇప్పుడు తీసుకుపోండి ఒక లారీ చూద్దాం. మరి ఇది ఊరికే నటన. కలెక్టర్ ఏమో శాంక్షన్ రాలేదు, ఇంకా గవర్నమెంట్కి వెళ్ళి క్లారిటీ రాలేదు. మండే తర్వాత వస్తుంది చేస్తామంటున్నారు. మరి ఊరికే యాక్షన్ చేస్తున్నట్ట, ఊరికే యాక్షన్ చేస్తున్నారు. రైతులను మోసం చేయడానికి ఒకటి పంపించండి.
ఇప్పటికైనా కలెక్టర్ గారు దయచేసి మీరు కొత్తగా వచ్చినట్టున్నారు జిల్లాకి. ఈ జిల్లా రైతులు అందరు వ్యవసాయం మీద 80% వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు వికారాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళు. కాబట్టి ఇమీడియట్గా మీరు చొరవ తీసుకొని, కలెక్టర్ గారు మీరు చొరవ తీసుకోండి, ప్రతి విలేజ్కి మీ వాళ్ళని పంపించండి, ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకోండి, ఎక్కడ రైతులకు అవసరం అక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి. జిల్లాలో వికారాబాద్ నియోజకవర్గంలో దారూర్ మండలంలో నాగసాన్పల్లి చూసాము, అట్లే తరిగోపులకు సంబంధించి ఇక్కడ రైతులందరితో మాట్లాడడానికి రావడం జరిగింది. రైతులు పంటలు పండించి పంటలు అమ్ముకోవడానికి ఎదురు చూస్తూ ప్రభుత్వం స్పందించని సందర్భంలో మధ్యవర్తులకు దళారులకు అమ్మేసి రైతులు ఏ విధంగా నష్టపోతుందనేది మా మాజీ శాసనసభ్యులు పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు మొన్న వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, కనీసం వాళ్ళకి భరోసా ఇవ్వాలనే ఆలోచన కూడా కొనుగోలు కేంద్రాలలో మొక్కలు కొనుక్కున్న రైతులకి చాలా విలేజ్లలో ఇప్పటివరకు మీరు లాస్ట్ పోయిన సంవత్సరం డబ్బులు కూడా ఇవ్వలేదు. రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు, అప్పటి పంట మీద అప్పుడు తెచ్చుకుంటారు, పిల్లలను చదివించుకుంటారు, పిల్లలే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మళ్ళీ పంట వేయాలంటే అప్పులు తెచ్చుకొని చేసుకుంటారు. మీరు పోయిన సంవత్సరం ప్రొక్యూర్ చేసిన మొక్కలే ఇప్పటివరకు అక్కడక్కడ ఇవ్వలేని పరిస్థితులలో ఉంటే రైతులు ఎట్లా బ్రతుకుతారు? ప్రభుత్వమే పట్టించుకోకపోతే రైతులు ఎవరికి పోయి చెప్పుకుంటారు? బాగా ఆలోచించి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి, జొన్నలు కొనండి, మొక్కలు కొనండి. మీరు చెప్పినట్టు, మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి పంటకు 500 బోనస్ కలిపి ఇవ్వండి. రైతులకు ఇబ్బంది లేకుండా దగ్గరలో మొక్కలు కొనడానికి కానీ జొన్నలు కొనడానికి కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. మళ్ళీ వర్షాకాలం దగ్గరికి వస్తూ ఉంది, మళ్ళీ పంటలకు సంబంధించిన ఎరువులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఉండి ప్రతి మీటింగ్లో అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు, వర్షాకాలం వస్తుంది, రబీ సీజన్ వస్తుంది, లేకపోతే వానాకాలం వస్తుంది, ఇమీడియట్గా మీరు ఎరువులు జాగ్రత్త పెట్టుకోండి, రైతుల కష్టం రానియకండి, పైన ఢిల్లీలో ఏమైనా కష్టం ఉందో చెప్పండి, నేను మాట్లాడతా, ముందు ఎరువులు తెచ్చి డంప్ చేసుకోండి పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ ప్రణాళికే లేదు, అసలు ఆలోచనే లేదు. ఒక్కసారైనా రైతులకి వర్షం పడంగానే రైతులది ఏమవుతుందని రైతు వ్యవసాయం మీద సమీక్షనే ఉండదు, ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం మీద సమీక్షనే ఉండదు. కానీ ఈరోజు రైతుల గురించి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నారు, రైతులకి మొక్కలు ఎకరాకి 40 క్వింటాలు పండుతాయట, ఆ కొనుగోలు కేంద్రం కొత్త 20 క్వింటాలే కొంటారంట. మరి మిగతా 20 క్వింటాలు ఎక్కడ పోవాలా? రెండవది, పంట తీసుకుపోగానే మార్కెట్కి తీసుకుపోతే కూడా తట్పట్టి అని ఇస్తారంట, తట్పట్టి అని, అది కూడా ఇస్తలేరంట. అది ఇస్తేనన్నా రైతులకు ధైర్యంగా ఉంటుందంట, అది ఇస్తలేరట. రెండవది, బోనస్ కలిపి ఇవ్వాలి. ఇప్పుడు 2400కు 500 కలిపితే 2900 బోనస్తో కలిపి మొక్కలు కొనాలి, అది లేదు. అది కాకుండా కనీసం మరి మార్కెట్కి తీసుకుపోవాలంటే మళ్ళీ దారులు ఓపెన్ చేస్తారట, అది ట్రాన్స్పోర్టేషన్ కష్టం. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి కలెక్టర్ గారికి ఇప్పుడే మాట్లాడడం జరిగింది, ఎక్కడ పంటలు ఎక్కువ పండుతాయో ఆ ఏరియాలో మీరు కొనుగోలు కేంద్రం అని ఏర్పాటు చేయండి. లేదంటే గతంలో కేసీఆర్ గారు కరోనా ఉన్నప్పుడు ఎట్లయితే డాక్రా గ్రూపులకు ఇచ్చినారో, ఏ ఊరు డాక్రా గ్రూప్ గ్రామ సంఘానికి అప్పచెప్పండి, వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొచ్చి మీకు ఇస్తారు. అటు రైతులకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గుతాయి, వచ్చిన కమిషన్ అన్న కనీసం మహిళా సోదరులకు దక్కుతాయి. ఈ ఆలోచన చేయకుండా ఊరికే మాటలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికైనా రైతుల ఉసురు పోసుకోవద్దు. ఇక్కడ జొన్న మొక్క కలిపి ఒక దారుల్లోనే 5000 ఎకరాలు వేసారట, మొక్కలు ఒక 2500 ఎకరాలు వేస్తే జొన్నలు ఒక 2400 ఎకరాలలో జొన్నలు వేసారట. ఇప్పుడు జొన్నలు కూడా మద్దతు ధర ఇవ్వాలా, జొన్నలకు కూడా కనీసం కొనాలి, అది కూడా ఆలోచన లేదు. ఈ ప్రాంతంలో జొన్నలు ఎక్కువ వండుతాయి, అది కూడా ఆలోచన లేదు. జొన్నలకి ఈరోజు 3000. హైదరాబాద్ లోని పద్మారావు నగర్ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించబోతుందని మాజీ మంత్రి శరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. గాంధీ హాస్పిటల్ బ్యాక్ లేన్ పద్మారావు నగర్ మెయిన్ రోడ్ లో చాంబరి అపార్ట్మెంట్ వద్ద 72 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ పైప్ లైన్ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.
మా కెమెరా కొంచెం పని చెప్తాము. ఈ రోడ్డు మీద ఏం జరగడానికి ఖచ్చితంగా దాని వెలుమెంట్ ఉంటుంది. అంటే 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల విలువ ఉంటుందని ఎన్ని చెప్పినా కాదు. ఎవరైనా నేను అధికారులను వాళ్ళని సర్వేకి పంపిస్తే వాళ్ళని నల్లపూడి జరిగినాయి. అప్పటి వరకు మనకు కావాల్సిన అవసరాలు సమస్యలు అవైతే చేస్తాం. ఊడ్రాయి కావాలన్నా చేసేది అన్నీ చేసినాం. కానీ ఇంట్లో విషయంలో మాత్రం నాది తప్పిదం లేదు. నేను డబ్బులు శాంక్షన్ దీని ఎఫెక్ట్ ఎంతమందికి అయితే మధురా నగర్ వాకప్ టౌన్ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ కాలనీస్ కానివ్వండి అన్ని ప్రాంతాలకు సంబంధించి ఓవైపున స్టాప్ వాటర్ కానీ సివరేజ్ కానీ మేజర్ ప్రాబ్లం. అంటే ఫ్రీక్వెంట్లీ మనకు సంవత్సరానికి 2 సార్లు చాలా భయానకమైనటువంటి పరిస్థితి. మరి రెయిన్స్ రావడం, ఎక్కడిదక్కడ చౌకోపోవడం వలన చెరువులు అయిపోతున్నాయి ఈ ప్రాంతం. వాళ్ళ ఇళ్లకి కాలనీలకి కానీ అపార్ట్మెంట్లకి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదా మేజర్ వర్కులు మనం టేకప్ చేయడం జరిగింది. కాబట్టి అది విజిట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. తప్పకుండా ఈ పద్మనాభనగర్ ప్రాంత వాస్తవ్యులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ
వీలైనంత తొందరలో మేజర్గా అంటే దగ్గర 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం అంతా సాల్వ్. ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి మేళ ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్న ఈ మేళాను జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హెరిటేజ్ ట్రెక్కింగ్ ద్వారా ప్రారంభించారు. కొండపల్లి గ్రామం నుంచి కిల్లా వరకు ట్రెక్కింగ్ నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ కొండపల్లి కోట అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహము, వారసత్వ సంపద పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మల కళను కాపాడుతూ హస్త కళాకారులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మళ్ళీ అమ్మగారు శ్రీనాథి అని చెప్పి ఆవు సంవత్సరాల గారి డాక్టర్ అనమాట. ఆమె మన స్టేట్లో ఇంకా కంబైన్ స్టేట్లో కల్చరల్ యాక్టివిటీస్లో ఆమె పెద్ద ఏజెంట్. ఆమెకు చెప్తే అవన్నీ ఏర్పాటు ఆమె కింద 300-400 మెంబర్స్ ఉన్నారండి. అందరూ ఆమెతో ఎఫిలియేట్ అయ్యి వాళ్ళ టాలెంట్ అంతా బయటకు తీసుకొచ్చుకుంటారు. చిన్న చిన్న చెట్లు అన్నీ వేసారు ఆ రోజు. రేపు నెక్స్ట్ సెషన్స్ అప్పుడైతే మనం సీఎం గారిని ఫ్యామిలీకి ఇన్వైట్ చేయొచ్చు. ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అందరినీ ఆల్రెడీ నేను అది చెప్పుకున్నాను కూడా అండి వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేపిద్దాం సార్. ఆ లైటింగ్ అరెస్టర్స్ దాని మీద ఉండకూడదు. అది ఫండమెంటల్ మిస్టేక్. అది ఐరన్ ఫ్రేమ్ వాళ్ళు తిరిగి దానికి పెట్టారు. ఇప్పుడు ఈ లేజరు ఇదంతా ఎవరు కరెక్ట్ మండి అంతా కూడా చాలా అట్లా ఒక రోజు వస్తే కనుక మనం బిజినెస్ మాట్లాడతాం. ఆ లైటింగ్ అరెస్టర్స్ దాన్ని బిగించుకొని ఎవరు చెప్పారు ఈ లాక్ అదేమైంది దాని కిందే అవి ఉన్నాయి. మన భద్రత కావాలనుకున్నప్పుడు అది దూరంగా పెట్టాలి, దగ్గరికి కాదు పెట్టాలి. అది మధ్యలో చెట్లు ఇవన్నీ ఉంది. అవన్నీ బిల్లు సరి చేస్తాను. మన డీఎన్ గురించి మాట్లాడతాను. నమస్కారం. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఈ కొండపల్లి కిల్లాకి 3 రోజులు బొమ్మల పండగ. అనాదిగా ఆనాటి రాజులు వారసత్వంగా మిగిలినటువంటి ఆ కళా సంపదని పరిరక్షించడం, దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఇటు జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ అన్ని విభాగాలు, ఇటు కొండపల్లి మున్సిపాలిటీ కలిసి సంయుక్తంగా, పర్యాటక శాఖ అందరూ కలిసి సంయుక్తంగా 3 రోజులు 18, 19, 20 తారీఖులు కొండపల్లి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే కొన్ని ప్రాథమిక సౌకర్యాలు లేవు, ఇది యువ కలెక్టర్ గారు అయినటువంటి లక్ష్మీషా గారి ఆధ్వర్యంలో మొదలైంది. తప్పకుండా ఇది రాబోయే రోజుల్లో మరిన్ని విజయవంతంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకొస్తాం. ఈ పాత నడకదారి ఏమైతే ఉందో ఈ రోజు నడిచి పోయినసారి మనం డిఎఫ్ఓ గారు మనంతా కలిసి, ఆ రోజు మీరు లేరండి, నేను ఎంపీ గారు ఆయన కలిసి అక్కడికి వచ్చాం, అప్పుడే మొదలెట్టాలనుకున్నాం. సరే, దానికి ముహూర్తం కరెక్ట్ సరైన వేదిక ఈరోజు దొరికింది. తప్పకుండా దీన్ని క్రమానుగుణంగా కలిసి ఇటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మన కొండపల్లి ఉత్సవాలని మీరందరూ విజయవంతం చేయాలి. దీంట్లో మన కుటుంబ వేడుకలాగా, పండగలాగా అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నా. ఎందుకంటే నేను కలెక్టర్ గారు వెనకే ఉన్నాను, నేను కలెక్టర్ గారు ముందు లేను, కలెక్టర్ గారు పక్కన. ఎందుకంటే అది అటు శాసనసభ్యుడిగా నేను, కలెక్టర్ జిల్లా హెడ్ అయిన యంత్రాంగానికి, ఇక ఇద్దరు ఇక్కడే కూర్చోటం ఎందుకు, ఎట్లాగా ఆయన భుజాన్ని వేసుకున్నారు కదా అని చెప్పి నేను భుజాన్ని వేసుకోలేదు. ఇద్దరు లేదు, అట్లే లేదు. సరే, జరిగే రోజుల్లో కలిపే చేద్దాం. ఏమైనా కానీ మనకు కావాల్సింది కొండపల్లి ప్రాచుర్యం. ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందో లేదో తెలియదు. నియోజకవర్గాల పునర్విభజన అయితే కొత్తగా ఏర్పడే నియోజకవర్గానికి కొండపల్లి నామకరణం చేయాలని నేను అందరికీ చెప్పి పెట్టాను. అది ఇప్పుడు కాకపోయినా రేపు తదుపరి రోజుల్లో పునర్విభజన జరిగినా
ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్ లో ఖచ్చితంగా కొండపల్లి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఏర్పడుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తూ, మన కలెక్టర్ గారికి 7 నియోజకవర్గాలు ఉంటే మన నియోజకవర్గంలో ఈ చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం మీద దృష్టి సారించి దీని అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి కలెక్టర్ గారికి, అలాగే యువకుడు ఉత్సాహవంతులు మన డిఎఫ్ఓ గారికి అందరికి కూడా, అలాగే టూరిజం శాఖ వారికి కూడా ధన్యవాదాలు. హైదరాబాద్ నగరంలో పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో పోలీసులు ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ బిసి సజ్జనార్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లు, పాన్ మసాలాలు, ఇతర అక్రమ వస్తువులు విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు పెద్ద ఎత్తున వాటిని స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా పాఠశాలల సమీపంలో ఉన్న పాన్ షాపులు లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేపట్టారు. పలు చోట్ల గుట్కాలు, పాన్ మసాలాలు అమ్ముతున్న దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ కార్మికుల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. వికారాబాద్ డివిజన్ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి, అఖ్తర్ అలీ, రామాంజనేయులు మాట్లాడుతూ ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేసేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెలో పాల్గొన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఈరోజు 10వ రోజు విజయవంతంగా జరగడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్లు ఒకటి వచ్చేసి ఏపీఎస్ రూల్స్ ఒకటే సంవత్సరంలో పనిచేస్తున్నాం కాబట్టి 2 విధాల పనిదినాలు ఉన్నాయి కాబట్టి ఒకటే సంవత్సరం ఒకటే పని అన్నట్టు రూల్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని యజమాని డిమాండ్ చేయడం జరుగుతుంది. మేమేమి కొత్త కోరికలు ఏం లేవు. మాకు రావాల్సిన హామీలు ఏటు ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలకే మేము కట్టుబడి అవే హామీలను నెరవేర్చమని కోరుతున్నాము. కావున దయచేసి ప్రభుత్వం కానీ యజమాని కానీ మా మీద ఏమో దయదలిచి మా యొక్క బతుకు తెరువు మా కుటుంబాలను రోడ్లో పడకుండా మాకు 100% న్యాయం చేయాలని జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈనాటి తెలంగాణ జేఏసీ సమక్షంలో మేము
ఈరోజుకి 10వ రోజు సమ్మెలో కూర్చొని 10 రోజులు అవుతుంది. ప్రభుత్వం మమ్మల్ని ఇప్పటికీ 10 రోజులు గడిచిపోతున్నా చర్చలకు పిలవట్లేదు. మేము గత 20 సంవత్సరాలుగా ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం మాకు 2017లో ఆర్టిజన్గా గుర్తించింది. కాకపోతే మాకు ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేదు. దయచేసి మమ్మల్ని ఇప్పుడు స్ట్రైక్లో కూర్చోవడానికి కారణం ఏంటంటే మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు కాబట్టి మాకు ఏపీఎస్బి రూల్స్ అండ్ కన్వర్షన్ కావాలని మా యొక్క మనవి. వికారాబాద్ డివిజన్లో ఈరోజు ఆర్టిజన్ కార్మికుల సమ్మె 10వ రోజు చేరుకుంది. ఇంకా చేరుకున్నప్పటికీ యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం కానీ మా యొక్క సమస్యల పట్ల పరిష్కారం చూపకుండా చర్చలకు వెళ్ళట్లేదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం స్పందించి మా యొక్క రాష్ట్ర కార్యవర్గాన్ని చర్చలకు పిలిచి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క ముఖ్యమైన డిమాండ్ అయినటువంటి ఒకే సంస్థ ఒకే రూల్ ఏపీఎస్సీ రూల్ సాధించే వరకు మా యొక్క సమ్మె ఖచ్చితంగా కొనసాగుతుంది. ఇప్పటికైనా యాజమాన్యం మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డీలిమిటేషన్ తో మహిళా బిల్లు ముడిపెట్టి బీజేపీ మోసం చేసిందన్న కల్వకుంట్ల కవిత. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్తో థరూర్లో సబిత పర్యటన. పద్మారావు నగర్లో ఎమ్మెల్యే తలసాని పర్యటన. మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికై హామీ. కొండపల్లి మేళా ప్రారంభం. పర్యాటక అభివృద్ధికి కొత్త అడుగులు. హైదరాబాద్ లో పోలీసుల విస్తృత తనిఖీలు. పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో గుట్కా పట్టివేత. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S10 న్యూస్. మన కోసం మన ఛానల్.